హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రమాదేవి ఇంట్లో వాయుపుత్ర ఎయిర్లైన్స్ స్టార్ట్ అయ్యి 1 ఇయర్ అవ్వడంతో గ్రాండ్గా పార్టీ అనేది అరేంజ్ చేస్తారు. ఆ పార్టీకి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, వాళ్ళ పార్ట్నర్స్, బిజినెస్కి సంబంధించిన క్లయింట్స్ అందరూ పార్టీకి అటెండ్ అవుతూ ఉంటారు. అప్పుడే అరుణ్ దగ్గరికి రోజా వస్తుంది. సార్, మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మావయ్య గారు చాలా తెలివైన వారు. ఆ మావయ్య గారికి ఆ చామంతి కూడా సపోర్ట్గా ఉంది. కాబట్టి మనం ఏ ఒక్క చిన్న ఛాన్స్ని కూడా మిస్ చేసుకోకూడదు సార్ అని అంటుంది రోజా. అయినా ఆ పని మనిషి చామంతి దగ్గర నువ్వు భయపడటం ఏంటి రోజా అని అంటారు అరుణ్. లేదు సార్, మీకు దాని గురించి తెలీదు. అది చాలా పంతంతో ఉంటుంది. చిన్నప్పటి చూస్తున్నాను కదా అని అంటుంది రోజా. ఒక్కసారిగా అరుణ్ షాక్ అవుతాడు. వాట్, చిన్నప్పటి నిండా అని అంటారు. అలా కాదు సార్, అంటే మొండి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు అంటున్నాను. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి అని అనేసరికి, రోజా, నువ్వు చెప్పినట్టే నేను చేశాను. మన పార్టీలో ప్రతి ఒక్క బొకే కార్నర్స్లో పెట్టి వాటిలో సీక్రెట్ కెమెరాస్ని ఇన్బిల్ట్గా ఫిక్స్ చేయించాను. ఎవరెవరు వస్తున్నారు, ఎవరు డాడ్ని కలుస్తున్నారు, ఎవరితో డాడ్ మాట్లాడుతున్నారు అండ్ ఎవరు అగ్రిమెంట్పై సైన్ చేస్తున్నారు అనే ప్రతి ఒక్క డీటెయిల్ మనకి రికార్డ్ అవుతుంది. సీసీటీవీస్ అన్నీ మన యాక్సెస్లో ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఎవరో కానీ మనం ఈజీగా తెలుసుకోవచ్చు అని కార్నర్స్లో బొకేస్ పెట్టి ఆ బొకేస్లో సీక్రెట్ కెమెరాని ఫిక్స్ చేపిస్తారు అరుణ్ అండ్ రోజా. ఇది ఇలా ఉండగా చామంతి హర్షవర్ధన్ దగ్గరికి వస్తుంది. అయ్యగారు, మీరు ఏమీ టెన్షన్ తీసుకోకండి. నేను ఒక ప్లాన్ వేసేశాను. ఆ ప్లాన్ పక్కాగా జరుగుతుంది. కాబట్టి మీరు ఈ విషయంలో ఏమీ కంగారు పడకండి అని ధైర్యం చెప్తుంది. తెలుసమ్మా, నిజంగా నువ్వు ఉన్నావు కాబట్టే ఈరోజు ఈ ఆస్తి విషయంలో ఇంతవరకు దాచగలిగాను. లేకపోతే వాళ్ళు ఎప్పుడో బయట పెట్టేసేవాళ్ళు. థ్యాంక్స్ అమ్మా చామంతి అని అంటారు. అయ్యగారు, మీరు చాలా మంచివాళ్ళు. మంచివారికి ఎప్పుడు మంచే జరగాలి. నేను, మా నాన్న, మా ఫ్యామిలీ కోరుకునేది అదే అని చెప్పి హ్యాపీగా అక్కడిని వెళ్ళిపోతుంది. సో ప్రేమ్ మాత్రం అలా రూమ్లో కూర్చొని బాధపడుతుంటే ప్రేమ్ దగ్గరికి వచ్చి, బాబు మీరేంటి ఇక్కడున్నారు? కింద పార్టీలో అందరూ మీ గురించే అడుగుతున్నారు. కాబట్టి మీరు రావాలి రండి అనేసరికి, నాకు అలాంటి పార్టీలంటే ఇష్టం ఉండదు చామంతి గారు, మీరు వెళ్ళిపోండి అని అంటాడు. బాబు అననేలోపు అక్కడికి నిషా వస్తుంది. ప్రేమ్, ఏంటి ఇక్కడున్నావు? కింద నీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది, రా ప్రేమ్ అని చేపట్టుకొని కిందకి లాక్కు వెళ్తుంది. ఇంకలా చూస్తూ ఉంటాడనమాట ప్రేమ్ నిషా వైపు. అప్పుడే కరెక్ట్గా మినిస్టర్, నిషా వాళ్ళ ఫాదర్ రమాదేవి దగ్గరికి వచ్చి, చెల్లెమ్మ కంగ్రాచులేషన్స్ అని బొకేని హర్షవర్ధన్ వాళ్ళకి తెచ్చిస్తాడు. మీ ఎయిర్లైన్స్ 1 ఇయర్ స్టార్ట్ అయినా చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది. మార్కెట్లోనే టాప్ 1 పొజిషన్లో ఉంది. నిజంగా ఇది చాలా గ్రేట్ న్యూస్. అదీ కాకుండా ఇక్కడ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ ఉన్నారు. కాబట్టి మన రెప్యుటేషన్ పెరిగేలా ఇంకొక అనౌన్స్మెంట్ చేయాలని అనుకుంటున్నాను చెల్లెమ్మ అని అంటారు నిషా వాళ్ళ ఫాదర్. ఏమనుకుంటున్నారన్నయ్య అని అడుగుతుంది. చూడమ్మ చెల్లెమ్మ, అదేంటంటే ఇవాళే ప్రేమ్ అండ్ నిషాకి పెళ్లి డేట్ అనౌన్స్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయ్యి చాలా రోజులు అయిపోయింది. పెళ్ళి ఎప్పుడు చేస్తారని అందరూ అడుగుతున్నారు. అది కాకుండా వచ్చే కొద్ది నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి చెల్లెమ్మ. ఎలక్షన్స్ కోసం తెలుసు కదా, మళ్ళీ నేను మినిస్టర్ అవ్వాలంటే చాలా ఖర్చు చేయాలి. వాటన్నిటికీ తగిన స్పాటు ఇక్కడే పెడతాను. నాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, సీఎం అందరినీ పెళ్ళికి పిలిపించి సూట్ కేసులు ఇవ్వాలి కదా అని అంటారు మినిస్టర్. ఓ అవును కదా, మీ ఏర్పాట్లు మీకుంటాయి. సరే అన్నయ్య, అనౌన్స్ చేసేయండి అని చెప్తుంది నవ్వుతూ రమాదేవి. ఇంకా చామంతి ఏమో ఈ అగ్రిమెంట్స్ పనిపైనే పాపం చాలా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటుంది. ఎలా అయినా అత్తని తీసుకురావాలి, అత్తపై ముందు డౌట్స్ రాకుండా చేయాలి. అత్తపై డౌట్ వస్తే వాళ్ళ అత్తని బ్రతకనివ్వరు అని చెప్పి చంద్రిక వైపు చూస్తూ టెన్షన్ పడుతుంది. చామంతి, ఏంటి అంత టెన్షన్గా ఉన్నావు అని అడుగుతారు. ఏం లేదత్త, ఒకసారి రూమ్కి వస్తావా అని చేపట్టుకొని రూమ్కి తీసుకువెళ్ళిపోతుంది. ఏమైందే అని అడుగుతుంది. అత్త, ఒకసారి వీటిపై వేలి ముద్రవే అని అంటుంది. ఎందుకు అని అడుగుతారు.
చెప్తున్నాను కదత్తా, ప్లీజ్ నా కోసం ఎందుకు ఏంటి అని అడగకుండా వీటిపై నీ ఫింగర్ ప్రింట్ వేయని చెప్పి వెంటనే ఫింగర్ ప్రింట్ తీసుకుంటుంది. అప్పుడే ఇంకా చిట్టి రోబో చామంతి దగ్గరికి వచ్చి, చామ్, నీకొక విషయం తెలుసా? అరుణ్ బాబు ఇల్లు మొత్తం సీసీటీవీ సర్వేలెన్స్ని యాక్సెస్లోకి తీసుకున్నారు. ప్రతి ఒక్క బొకేలో సీసీటీవీ పెట్టించారు. ఎక్కడ హర్ష అయ్యగారు తన 51% వాటా రాసిన వాళ్ళని తీసుకొస్తారేమోనని వాళ్ళు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అని అంటారు. చిట్టి, ఇప్పుడు ఉంటుంది కదా వాళ్ళకి, ఏం పర్లేదు, డాక్యుమెంట్స్పై సైన్ అయిపోయింది చిట్టి, ఇంకా నువ్వు వీటిని జాగ్రత్తగా దాచిపెట్టు, అయ్యగారికి తర్వాత ఇద్దామని చెప్పి ఇంకా అలా చిట్టికి ఇచ్చేస్తుంది ఆ డాక్యుమెంట్స్ అగ్రిమెంట్ పేపర్స్ని చామంతి. ఇంక వెంటనే చామంతి హ్యాపీగా జ్యూస్ తీసుకొని, అయ్యగారు జ్యూస్ తాగండి అని అంటుంది. ఓ, అంటే దీని ప్రకారం అగ్రిమెంట్పై సైన్ అయిపోయిందనమాట అని ఆ యొక్క సిగ్నల్ ఆ జెస్చర్తో తెలుసుకుంటారు హర్షవర్ధన్. ఓకే అమ్మా అని చెప్పి ఇంకా అలా జ్యూస్ తాగుతూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటి హర్ష ఇంత హ్యాపీగా ఉన్నారు అంటే సైన్ అయిపోయిందా? ఆ పేపర్స్ ఎక్కడున్నాయి హర్ష? నువ్వు ఇవాళ బిజినెస్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వాలి కదా, మరి వాటికి సంబంధించిన 51% షేర్ వాళ్ళని పిలిచావా అని అడుగుతారు. పిలవడం ఏంట్రమ్మా, ఆల్రెడీ సంతకాలు కూడా అయిపోయినాయి, చూసుకో కావాలంటే అని ఫింగర్ ప్రింట్ చూపిస్తారు. చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు రమాదేవి వాళ్ళు. ఇదేంటి ఇలా జరిగింది అని అరుణ్ వైపు చూస్తుంది. అరుణ్ వెంటనే పక్కకు వెళ్తాడు. పక్కకి వెళ్ళి ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట. సీసీటీవీలో మొత్తం చెక్ చేస్తాడు, కానీ సస్పీషియస్గా ఏమీ అనిపించదు. ఒకవైపు చామంతి చంద్రిక కూడా నార్మల్గా వెళ్తున్నట్టే అనిపిస్తుంది కాబట్టి అసలు ఎలాంటి సస్పెన్షన్ అయితే ఉండదు. మళ్ళీ మిస్ అయిపోయారు. అయినా మనం చేసింది చాలా అంటే చాలా పెద్ద తప్పు. మనం ఖచ్చితంగా డిటెక్ట్ చేయాల్సింది. కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ వీడియోలో 10 minutes మాత్రం సీసీటీవీ పని చేయకుండా పోయింది, ఎందుకో అర్థం కావటం లేదు అని అలా చూస్తూ ఉండిపోతాడు అరుణ్. ఇది ఇలా ఉండగా మినిస్టర్ అందరి దగ్గరికి వచ్చి, హలో ఆల్ ఆఫ్ యూ, ఇవాళ ఈ మంచి గుడ్ టైంలో ఒక గుడ్ అనౌన్స్మెంట్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను. త్వరలోనే వచ్చే పౌర్ణమి నాడే నా కూతురు నిషాకి, నా కాబోయే అల్లుడు ప్రేమ్కి పెళ్ళి ఫిక్స్ చేసుకున్నాం అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమ్ షాక్ అయిపోతాడు. మావయ్య గారు, ఈ విషయం నాకు అసలు చెప్పలేదేంటి మీరు అని అడుగుతారు. చెప్పడానికి ఏముంది ప్రేమ్, ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, అందుకే పెళ్ళి అనుకున్నాం, రమా చెల్లెమ్మతో అన్నీ మాట్లాడేశాను అని అంటారు. హర్షవర్ధన్ చూస్తూ ఉంటాడు ప్రేమ్ వైపు. ఇంకా రమాదేవి, అవును ప్రేమ్, ఎన్ని రోజులని పెళ్ళిని పోస్ట్పోన్ చేస్తావు, ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చులే అని చెప్పి ఇంకా వచ్చే పౌర్ణమి రోజే నిషాకి తనకి పెళ్ళి అని తెలుసుకొని చాలా అంటే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు ప్రేమ్. అలా చామంతి వైపు చూస్తూ ఉంటాడు. కానీ హర్షవర్ధన్కి ఇచ్చిన మాటే గుర్తొస్తూ ఉంటుంది ప్రేమ్కి. సో కన్నీళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రేమ్. ఇంకలా పార్టీ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇన్ని ప్రయత్నాలు చేశాం, ఇంత గ్రాండ్గా పార్టీని అరేంజ్ చేశాం, బట్ ఆ 51% షేర్ మాత్రం ఎవరికి ఇచ్చారు, ఎవరి పేరుపై అదంతా చేశారు అనేది మాత్రం మనం తెలుసుకోలేకపోయాం. షేమ్ ఆన్ us అని చెప్పి రోజా అండ్ అరుణ్ ఇద్దరు బాధపడుతుంటే రమాదేవి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఎవరై ఉంటారు అనేసరికి కిచెన్లో వర్క్ చేస్తూ చంద్రిక కనబడుతుంది. వెంటనే చంద్రిక దగ్గరికి వెళ్తుంది రమాదేవి. చంద్రిక దగ్గరికి వెళ్ళి చంద్రిక చేయి పట్టుకుంటుంది గట్టిగా. ఏం చేస్తున్నారమ్మా అడుగుతుంది. వేలు చూపించు అని అలా చేయి చూడగానే వేలికి ఆ ఇంక్ మార్క్ అనేది ఉంటుంది. ఒక్కసారిగా రమాదేవి షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే రమాదేవి అయితే గట్టిగా చంద్రికని లాక్కొని తన రూమ్కి తీసుకువెళ్తుంది. ఏంటి చంద్రిక, నాకు తెలియకుండా ఏం చేస్తున్నావు నువ్వు అంటే హర్ష 51% ఆస్తిని నీకు రాశాడా అని అడుగుతారు. అమ్మా మీరేం మాట్లాడుతున్నారు, నాకేమీ అర్థం కావట్లేదు అని అంటుంది. ఏయ్, నాటకాలు ఆడొద్దు, ఇంట్లో ఇన్ని రోజులు కుక్కిన పెన్ల పడుండి ఏకంగా ఆస్తినే కొట్టాలనుకుంటున్నావా? నిన్ను ఇలా కాదు, అయినా హర్షాని నేను దక్కించుకున్నాను, నీ నుండి నేను లాక్కున్నాను, అలాంటిది మళ్ళీ ఆస్తికి నువ్వు వారసురాలైపోవాలనుకుంటున్నావా అని కొరడాతో కొట్టబోతుంటే చంద్రిక
గట్టిగా పట్టుకుంటుంది. పట్టుకొని ఆ కొరడాని తనే లాక్కొని ఏయ్ అని కొట్టబోతుంటే వణికిపోతూ ఉంటుంది రమాదేవి. ఒక్కసారిగా ఆగిపోతుంది చంద్రిక. కొరడాని పక్కన పడేస్తుంది. లాక్ వేసేస్తుంది రూమ్కి. చూడు రమా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. చామంతి నా దగ్గరికి వచ్చి డాక్యుమెంట్స్పై నా ఫింగర్ ప్రింట్ తీసుకుంది. కారణం అడిగితే చెప్పలేనత్త అనింది. అది మాత్రమే నాకు తెలుసు. హర్షబాబు నా పేరుపై 51% వాటా రాశారనే విషయం కూడా నాకు తెలీదు. నిజంగా తెలీదు. ఒకవేళ అదే నిజమైతే నీకు తెలుసు కదా, ఒకవేళ నీలా ఆస్తిపై నేను ఆశ పడుంటే ఇప్పుడు ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఎప్పుడో నిన్ను తరిమేసి నేనే ఆయన అసలైన భార్యలా మహారాణిలా ఇంట్లో ఉండేదాన్ని. కానీ పని మనిషిలా ఇంట్లో ఉండేదాన్ని కాదు కదా. అలాంటప్పుడు నాపై నీకు అలాంటి అనుమానం ఎందుకు వచ్చింది రమణమ్మ అని అడుగుతుంది చంద్రిక. ఒక్కసారిగా ఇంకలా చూస్తూ ఉండిపోతుంది రమాదేవి. చూడు, సరే నీకు తెలీదు అంతే కదా, రేపు నేను డాక్యుమెంట్లు తెప్పిస్తాను. ఎక్కడ అడిగితే అక్కడ వేలి ముద్ర వేసి వెళ్ళిపో, అర్థమైందా అని అంటుంది రమాదేవి. వెయ్యను, నా ఫింగర్ ప్రింట్ వేయను, సంతకం కూడా చేయను. ఎందుకంటే హర్షబాబు గారు నా పేరుపై ఆస్తి రాశారంటే ఏదో చెప్పుకోలేని పరిస్థితుల్లో, ఏదో ఖచ్చితంగా అనుకోని పరిస్థితుల్లోనే రాసుంటారు. కాబట్టి ఆయన ఒప్పుకుంటేనే, ఆయన అనుమతితోనే నేను ఎవరి పేరు మీదకైనా ఆస్తిని రాస్తాను అని అంటుంది చంద్రిక. ఏయ్, రాయకపోతే చంపేస్తాం అని అంటుంది రమాదేవి. చంపుతావా? చంపు, చంపు రమణమ్మ. నాకు చావంటే భయం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు నా జీవితంలోకి అడుగుపెట్టి హర్షబాబుని మాయ చేసి పెళ్లి చేసుకున్నావో అప్పుడే నాకు జీవితంపై ఆశలు వదిలేశాను. కానీ అదే టైంకి దేవుడు నాకు నా బిడ్డని ప్రేమ్ బాబుని నాకు ఇచ్చాడు. అందుకే ప్రేమ్ బాబు కోసమే ఇన్ని రోజులు బ్రతుకుతున్నాను. నేను ఈ ఇంట్లో ఉన్నది, నాకు ఈ ఊపిరి ఉన్నదంటే అది కేవలం ఇద్దరి కోసం మాత్రమే. నా భర్త హర్షబాబు, నా కొడుకు ప్రేమ్ బాబు. వీళ్ళిద్దరి కోసమే నేను బ్రతుకున్నాను. వీళ్ళ కోసం నేను చావనైనా చేస్తాను, ఎవరినైనా చంపమన్నా చంపుతాను. నన్ను చంపితే ఆస్తంతా నా కొడుకు ప్రేమ్ బాబుకు వెళ్తుంది. నీ ఇష్టం. అరుణ్ హర్షవర్ధన్ గారి అబ్బాయి కాదని, నీ కన్న కొడుకని విషయం ప్రపంచంలో నాకు నీకు తప్ప ఎవ్వరికీ తెలీదు. ఆ నిజాన్ని నువ్వే బయట పెట్టుకుంటానంటే పెట్టుకో. నేను మాత్రం హర్షబాబు అనుమతితోనే ఆ 51% వాటా ఆస్తిని ఎవరి పేరు మీద రాస్తాను. ఈ విషయంలో ఇంకొకసారి నన్ను మ్యాన్ హ్యాండిల్ చేయొద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది చంద్రిక. కుప్పకూలిపోతుంది రమాదేవి. ఇది ఇలా ఉండగా ప్రేమ్ అలా ఇంకా నిద్రపోతూ ఉంటే ప్రేమ్ దగ్గరికి హర్షవర్ధన్ వస్తారు. వచ్చి, ప్రేమ్, నిన్ను చూస్తుంటే చాలా జాలిగా ఉందిరా. నాకు ఇచ్చిన మాట కోసం నువ్వు గుండెల్లోనే నీ ప్రేమని దాచుకొని ఎంత నరకం అనుభవిస్తున్నావురా. ఆ అమ్మాయి ఎవరో, ఎక్కడుందో ఒకే ఒక చిన్న ఆధారం దొరికితే చాలురా. ఖచ్చితంగా ఆ అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేస్తాను. ఏది ఏమైనా మీ ఇద్దరిని నేను ఒకటి చేస్తానురా అని అలా పాపం వెళ్తూ ఉంటే ప్రేమ్ తలపై చేవేసి నిమురుతూ పాపం ప్రేమ్కి జో కొడుతూ ఉంటారు. ఇంకా ప్రేమ్ని అలా కరెక్ట్గా షర్ట్ అనేది ఎగురుతూ ఉంటే ప్రేమ్ హార్ట్ కనబడుతుంది. దానిపై చామంతి అనే అక్షరాలు కనబడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు హర్షవర్ధన్. అంటే చామంతి ప్రేమ్ ప్రేమిస్తుంది మన చామంతినా అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు హర్షవర్ధన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.